ఓం సాయిరామ్. సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి. బాబాగారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే బాబాగారు మనకి ఒక చక్కటి సందేశాన్ని ఇవ్వడానికి మన ముందుకు వచ్చారు. ఆ సందేశం ఏమిటో ఆయన మాటల ద్వారానే విందాము. ఈరోజు సందేశం ఏమనగా, ఆపద ముంచుకొస్తుంది బిడ్డ, సమయం లేదు. నీ ఇల్లు దుష్టశక్తుల బారిన పడింది. నీ సాయి మాట నిర్లక్ష్యం చేశావంటే ఇక నేను ఏమి చెయ్యలేను అమ్మా అని బాబాగారు ఈ సందేశం మనకు అందిస్తున్నారు. తల్లి, నీ కష్టాలన్నిటికీ కూడా కారణమిదే. అదేమిటో తెలిస్తే నువ్వు భయానికి వణికిపోతావు తల్లి. అదేమిటో తెలుసుకొని నీ ఇంటి దరిదాపుల్లో కూడా లేకుండా తరిమి కొట్టు. లేదంటే ఇది నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసేస్తుంది. ఆలస్యం చేశావంటే పరిస్థితి నీ సాయి చేయి కూడా దాటిపోతుందమ్మా. అంతటి పరిస్థితి ఎప్పుడు కూడా తెచ్చుకోవద్దు. ఆకులు కాలాక చేతులు పట్టుకుంటే ఏమీ ప్రయోజనం ఉండదు. జాగ్రత్త పడు. ఎక్కువ సమయం లేదు తల్లి అని మన బాబాగారు మనకి హెచ్చరిస్తున్నారండి. అయితే మన బాబాగారు ఏమి చెప్పాలనుకుంటున్నారంటే తెలుసుకోవాలి. బిడ్డ, ఇప్పుడు నీవు పడుతున్న కష్టాలకి, బాధలకి అన్నిటికీ కారణం ఏమిటో తెలుసా? నీ ఇల్లు చెడు దృష్టికి గురైందమ్మా. అందుకే ఇన్ని అగచాట్లు పడుతున్నావు. ఎందుకమ్మా కన్నీళ్లు కారుస్తూ ఉన్నావు? నీ ఇంట్లో చెడు శక్తి, చెడు చీకట్లు ప్రవేశించి నిన్ను నానా కష్టాలు పెట్టి ముప్పు తిప్పలు పెడుతున్నాయి తల్లి. అదే నీకు అర్థం కాక ఏమైంది బాబా, నాకు ఏమైంది అంటూ నా కుటుంబం, నా ఇల్లు ఎందుకు ఇలా అయిపోయారు, ఎలా ఉండేవారు, నా ఇంటిని చూస్తే నాకే భయం వేస్తుంది, బాధ వేస్తుంది, ఏంటి నా పరిస్థితి ఇలా ఉంది, ఇంట్లో ఎటు చూసినా ఏవేవో శబ్దాలు, వాతావరణం అంతా భయంకరంగా ఉంది, ఇంట్లో ఒకరిని చూస్తే ఒకరిని పడటం లేదు, ఒకటే గొడవలు అవుతున్నాయి, ఆర్థికంగా ఇబ్బందులు వస్తున్నాయి, అనారోగ్య సమస్యలు అలాగే ఉన్నాయి, మనసు నిలకడగా లేదు, మనసుకి ప్రశాంతత లేదు, ఇంట్లో ప్రశాంతత లేదు, మనసులో ప్రశాంతత అస్సలే లేదు బాబా. జీవితంలో కూడా ప్రశాంతత కరువైంది. ఎందుకు బాబా నా జీవితం ఇలా అయిపోయింది? నా కుటుంబ పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది? దీనికి కారణం చెప్పు తండ్రి అంటూ నన్ను అడుగుతున్నావు కదా తల్లి. దానికి కారణం ఇదేనమ్మా. నీ ఇల్లు చెడు దృష్టికి గురైంది. చెడు శక్తులు, చీకటి శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించాయి బిడ్డ. వాటిని నువ్వు ఇప్పుడే ఈ క్షణమే నేను చెప్పబోయే ఈ పరిహారంతో, ఉపాయంతో తరిమి కొట్టు. లేకపోతే నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాయమ్మా. ఎక్కువ సమయం లేదమ్మా. జాగ్రత్త పడు. చెడు శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఖచ్చితంగా కొన్ని సూచనలు అయితే కనిపిస్తాయి. కానీ నీవు వాటిని అంతగా పట్టించుకోవడం లేదు. నీవు ఆ శక్తుల్ని ఇంట్లో తెలియచేయడానికి నీకు ఒక 5 సంకేతాలు ఉన్నాయి తల్లి. అవేమిటో ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావంటే వాటిని సులభంగా మీ ఇంట్లో నుంచి తరిమి కొట్టగలవు. అందులో మొదటి సంకేతం ఏమిటంటే, మీ ఇంట్లో కుటుంబ సభ్యుల్లో కారణం లేకుండా తిట్టుకుంటూ ఉంటారు. కారణం లేకుండా గొడవలు పడుతూనే ఉంటారు. ఇది ఒక సూచన బిడ్డ. ఇంకొకటి ఏమిటంటే, చిన్న చిన్న కారణాలకి మాట పట్టింపులు, గొడవల దాకా వెళ్ళిపోయి విడిపోయే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇంట్లో చెడు శక్తి ప్రవేశించినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుందమ్మా. ఇక రెండవది ఏమిటంటే, ఇంట్లో ఉష్ణోగ్రతలు ఎక్కువ తక్కువ కావడం, ఎప్పుడు కూడా మంచు ప్రదేశంలో ఉన్నట్టు, చల్లగా ఉన్నట్లు, కాస్త వేడి కూడా ఆ ఇంట్లో లేకపోవడం, బయటికి వెళ్ళి చూస్తే వాతావరణం అంతా బాగుంటుంది, మళ్ళీ ఇంట్లోకి రాగానే చల్లగా ఒక రకమైన చల్లదనం ఉంటుంది. అలా భరించలేని చల్లదనం ఇంట్లో ఉంటే ఏసీ ఫ్యాన్లు పెట్టకపోయినా సరే చెడు శక్తులు ప్రవేశించి ఇంట్లో ఎప్పుడు చల్లగా ఉంటుంది. ఇలా కనుక మీ ఇంట్లో ఉంది అంటే ఇది పెద్ద సూచనగా గ్రహించాలి బిడ్డ. ఇక మూడో సంకేతం వచ్చేసరికి, ఇంట్లో ఎవరు లేకపోయినా, ఒక్కరే ఉన్నా ఎక్కడి నుంచో శబ్దాలు రావడం, ఎవరో గుసగుసలాడినట్లు చిన్నగా మాట శబ్దాలు వినిపించడం, మీ ఇంట్లో ఎవరో తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది తల్లి. ఇక ఇంట్లో పాలు, పెరుగు లేదా ఏదైనా కలిపి పెట్టిన దోస పిండి, ఇడ్లీ పిండి ఇలాంటివి త్వరగా చెడిపోయి ఒకలాంటి మురికి వాసన రావటం, అంటే త్వరగా పాడైపోవటం, ఇలా ఇంట్లో చెడు శక్తులు ప్రవేశించిన తర్వాతే ఈ పదార్థాలు అన్నీ కూడా మామూలు కంటే కూడా త్వరగా చెడిపోయి మురికి వాసన వస్తూ ఉంటాయి బిడ్డ. దీనికి కూడా చెడు ప్రవేశించిందని అర్థం. ఇక ఇంటి ముందు ఉన్న తులసి చెట్టు దానంతట అదే ఎండిపోవటం, అకస్మాత్తుగా ఎండిపోవటం, ఈ సంకేతాలు అన్నీ కూడా మీ ఇంట్లోకి చీకటి శక్తులు ప్రవేశిస్తున్నాయి అని చెప్పడానికి సంకేతం. ఈ సంకేతాలు మీ ఇంట్లో కనబడ్డాయి అంటే వెంటనే గమనించుకొని వెంటనే వాటి నుంచి నువ్వు బయటపడి తీరాలి తల్లి.
మీ ఇంట్లోకి ప్రవేశించిన చెడు శక్తిని తరిమి కొట్టడానికి నీకు ఒక మంచి ఉపాయాన్ని చెబుతాను. నీవు అలా చేసి ఆ చెడు శక్తిని, చీకటి శక్తిని నీ ఇంట్లో నుంచి తరిమి కొట్టు. అలా నీవు తరిమి కొట్టడానికి ఈ బాబా నీకు తోడుగా ఉంటారమ్మా. నీకు రక్షణగా ఉంటారు తల్లి. నేను చెప్పినది జాగ్రత్తగా విను. చెప్పినది చెప్పినట్టు చేసుకో. వీటిని కూడా నువ్వు బయటపడటానికి ఒకే ఒక్క మార్గం ఉంది తల్లి. అది ఏకైక మార్గం నువ్వు చేశావంటే నీవు ముందుగా వెల్లుల్లిపాయ తొక్కలు ఏవేవో ఉన్నాయో అవి తీసుకో. ఆ వెల్లుల్లి తొక్కలకి కొంచెం కర్పూరాన్ని జోడించి రెండింటిని బాగా దంచు. అలా దంచుకున్న పొడి ఏదైతే ఉందో దానిని ఒక డబ్బాలో వేసి పెట్టుకో. ప్రతిరోజు కూడా సాయం సంధ్య వేళలో ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత ధూపం వేసుకున్నావంటే మీ ఇంట్లో ఉన్న నరదృష్టి అంతా కూడా పోతుంది. మీ ఇంట్లో 2 గుమ్మాలు ఉంటాయి అంటే పెరటి గుమ్మం వైపు నుంచి తీసుకువెళ్ళి పెరటి గుమ్మంలోనే పెట్టేయాలి. ఒకవేళ 2 గుమ్మాలు లేకపోతే తలుపు ఒకటే ఉంది అనుకున్నప్పుడు ఇంటి నుంచి బయటికి తీసుకెళ్ళి నేరుగా మెట్ల కింద కానీ ఎక్కడైనా ఖాళీ స్థలం ఉంటే ఇంటి ఆవరణ ఖాళీ స్థలం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ కుండీని పెట్టేసేయి తల్లి. నీవు ఏదైతే ధూపం చూపిస్తావో ఆ కుండీని మీ ఇంటి మెట్ల కింద పెట్టేసేయి. నీవు అలా పెట్టి ఇంటికి వచ్చాక డోర్లు, తలుపులు, కిటికీలు అన్నీ క్లోజ్ చేసేసి కాళ్ళు చేతులు కడుక్కో. ఈ తలుపు, కిటికీ అనేది తీసి ఉంచొద్దు. అన్నీ మూసివేయి. ఎందుకంటే నీవు ఇంట్లో నుంచి తరిమి కొట్టిన ఆ చెడు శక్తి మళ్ళీ మీ ఇంట్లోకి ప్రవేశించకూడదు కాబట్టి ఆ ధూపం దెబ్బకి భయపడి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అలా బయటికి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ నీకు ఎలాంటి లక్షణాలు కల్పించినా ఎలాంటి చెడు శక్తులు మీ ఇంట్లో కనిపించకూడదు అనుకున్నా వారంలో 2, 3 రోజులైనా సరే నువ్వు ఈ పొడితో ధూపం వేశావంటే మీ ఇంట్లో ఎటువంటి చెడు శక్తులు, దుష్ట శక్తులు ప్రవేశించాలంటే భయపడిపోతాయమ్మా. కాబట్టి నువ్వు చెప్పినట్టు విధంగా చేసుకొని మీ ఇంట్లో ఉండేటువంటి ప్రమాదాన్ని తొలగించుకో. లేదంటే చాలా కష్టం బిడ్డ అని బాబాగారు ఈరోజు ఈ చక్కటి సందేశాన్ని మనకు అందించారండి. ఈ సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఓం సాయిరామ్. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.